వాళ్ళ హైదరాబాద్లో ఒక విషాదం చోటు చేసుకుంది. బేసిక్గా ఎవరైనా కూడా గుళ్ళు గోపురాలకు వెళ్ళి తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇతర వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాం. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యం, విద్యా ఉపాధి అవకాశాలు దొరకాలని వచ్చిన వారంతా వాటిని మంచిగా ఉండాలని కూడా కోరుకుంటుంటారు. కానీ ఎవరు కూడా గుడి ఆవరణలకు వెళ్ళి ఇటువంటి విధంగా జరిగిన సంఘటనలు చాలా అరుదుగానే ఉంటాయి. కానీ ఈ మధ్య ఇవి కామన్గా మారాయి. తాజాగా హైదరాబాద్లోని కేపీహెచ్బి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఒక ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అక్కడ. రోజు విష్ణువర్ధన్ అనే ఒక వ్యక్తి రోజు ఆలయానికి వెళ్తూ ఉంటాడు, ఆలయంలో పూజలకు నిర్వహిస్తూ ఉంటుంటాడు. అయితే ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ అనే ఒక యువకుడు ఈ రోజు కూడా రోజులాగానే గుడికి వచ్చి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ ప్రదక్షిణలు చేస్తూనే గుడిలోని ఓ పిల్లర్ దగ్గరికి వెళ్ళి దానికి గట్టిగా హత్తుకొని అక్కడిక్కడ కుప్పలు కూలిపోయాడు. ఎస్, విష్ణువర్ధన్ తన పేరు, 31 ఏళ్ల వయస్సు. సుమారుగా ఇక్కడ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1లోనే ఒక హాస్టల్లో 1-2 సంవత్సరాల కాలంగా ఇక్కడే ఉంటున్నాడు. ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్నాడు. ఆయన దేవుడు అంటే చాలా భక్తుడు. ఆయన ఆంజనేయ స్వామికి చాలా భక్తుడుగా తమ తోటి ఆ హాస్టల్ మేట్స్ కానీ తనకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. చాలా అపర భక్తుడు ఆయన. సో రోజులాగానే ఈ రోజు కూడా ఆలయంలోకి వచ్చాడు, ప్రదక్షిణ చేసి చూడొచ్చు. ఇక్కడ ప్రదక్షిణలో భాగంగా అటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ విష్ణువర్ధన్ ఇలా చుట్టూరా తిరిగి ఇక్కడ గజస్తంభం ఉంది, బహుశా గజస్తంభం దాటుకు అక్కడ వెళ్ళగానే అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఆ పిల్లర్ని గట్టిగా హత్తుకున్నాడు. పక్కనే పూజారి ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు భక్తులు అక్కడంతా కూడా. ఒక్కసారిగా ఆయన ఆ పిల్లర్ని ఆనుకొని హత్తుకొని అక్కడే కుప్పకూలిపోయాడు. 31 ఏళ్ల విష్ణువర్ధన్ రోజులాగానే గుడికొచ్చిన ఆయన ఏం జరిగిందేమో కానీ ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా ఏం జరిగిందేమో కానీ ఆ పిల్లర్ని హత్తుకొని అక్కడికి పడిపోయాడు. ఈ ఘటన అక్కడ చూడొచ్చు మీరు. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. 11/11/2024 అంటే నిన్న సుమారుగా 8 గంటలన్నర ప్రాంతంలో జరిగింది. ఇటుగా నడుస్తూ వచ్చినటువంటి విష్ణువర్ధన్ అక్కడికి వెళ్ళడం, ఆ పిల్లర్ని హత్తుకోవడం. ఇక అప్పటికైనా కొంత నర్వస్గా కనబడుతున్నాడు. మొదట్లో ఆయన ఫస్ట్ ఫుటేజ్ చూపిస్తాను మీకు నేను. ఆ ఫస్ట్ ఫుటేజ్లో ఆయన అక్కడి నుంచి వచ్చేటువంటి క్రమంలో ప్రదక్షిణ చేస్తూనే కొంతగా అప్పుడే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ విష్ణువర్ధన్ వచ్చి రాగానే ఆయన బహుశా పిల్లర్ వైపే చూశాడు. ఎందుకంటే అప్పటికే మనం బేసిక్గా 2-3 ప్రదక్షిణలు చేసినా లేదంటే ఉరుకులు పరుగులు పెట్టిన ఎక్సర్సైజ్ చేసినా కొంత నర్వస్ సిచ్యువేషన్కి వస్తూ ఉంటాం, బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది. కొంత డెఫినెట్గా ఆ నర్వస్నెస్ కనిపించింది ఆయనలో కూడా. వచ్చి రాగానే నేరుగా పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లర్ని గట్టిగా హక్ చేసుకున్నాడు. కొంత నిలుచుంటే కొంత రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుందేమో అనుకున్నాడు. అప్పటికే ఆయన గమనించాడు ఏదో ఒంట్లో ఆయనకి చేంజ్ కనబడుతుంది, నర్వస్నెస్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది ఆయనకి. బేసిక్గా మనం కూడా ఉదయాన్నే ఎక్సర్సైజెస్ చేసినా లేదంటే కంటిన్యూస్ వాకింగ్ చేసినా నర్వస్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం. వెంటనే పక్కన టేబుల్ కానీ ఇంకేదైనా ఆసరాగా చేసుకుని అక్కడ కూర్చుంటాం. ఒక్కసారి కనుక రెస్ట్ తీసుకుంటే బాడీ కంట్రోల్లోకి వస్తామని ఆలోచించి ఉంటాం. సేమ్ యాజ్ ఈజ్ విష్ణువర్ధన్ కూడా ఆ ప్రదక్షిణ చేసిన సమయంలో ఆయన వచ్చేటువంటి ఫస్ట్ విజువల్ మీరు చూడొచ్చు. పిల్లర్ వైపుగానే చూశాడు. పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లర్ని గట్టిగా హత్తుకున్నాడు. కొంత అంటే ఆయన అన్స్టేబుల్గా నర్వస్గా షేక్ అవుతూ ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళంగానే దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎవరు ఆసరా లేరు కాబట్టి పట్టుకుంటే కొంత కంట్రోల్లోకి వస్తానేమో, కొంత రెస్ట్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత కొంత స్టేబుల్ అవుతానేమో అనుకున్న బహుశా. కానీ అది సాధ్యపడలేదు. ఆయన అక్కడనే ఉండి ఆ పిల్లర్ని హత్తుకున్న వ్యక్తి హత్తుకున్నట్టుగానే అలానే కింద పడిపోయాడు. ఆన్ ది స్పాట్లోనే ఆయన్ని సిపిఆర్ చేసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి తోటి భక్తులు కానివ్వండి ఆలయ సిబ్బంది ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. హాస్పిటల్కి వెళ్లే లోపే ఆయన మరణించినట్టుగా డాక్టర్లు నిర్ధారించేశారు. సో ఎవరు కూడా ఊహించి ఉండరు ఈ ఘటన. రోజులాగానే ఈరోజు అది కూడా మంగళవారం, నిన్న సోమవారం ఆయన వెళ్ళిన సందర్భంలో కార్తీక సోమవారం సందర్భంగా అందరూ కూడా పూజాకృతులు నిర్వహిస్తూ ఉంటారు, పెద్దగా ఆలయాలకు వెళ్తూ ఉంటారు, సందర్శిస్తూ ఉంటారు. ఆయనకి బేసిక్గా భక్తుడు రోజు వెళ్తారని తన తోటి హాస్టల్ మేట్స్ చెప్తున్నారంటే ఎంతటి భక్తులు అర్థం చేసుకోవచ్చు. సో రోజువారీగానే నిన్న కూడా ఆయన టెంపుల్కి వెళ్ళారు, ప్రదక్షిణలు చేస్తున్నాడు. ప్రదక్షిణలు చేసేటువంటి గ్యాప్లోనే ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడం, ఇలా పిల్లర్ని హత్తుకొని పిల్లర్లో నిల్చున్న మనిషి నిల్చున్నట్టుగానే కుప్పకూలిపోవడం. వెంటనే ఆ తోటి భక్తులు కానీ ఆలయ సిబ్బంది సిపిఆర్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. సో బేసిక్గా ఇక్కడ మేము చెప్పేది ఒకటే, ఎవరైనా కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు అంటే మీరు రన్నింగ్లో పాల్గొన్నా లేదంటే ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొన్నా
మన బాడీ కంట్రోల్లో మనకు ఉందా లేదని గమనించండి. కొంత నర్వస్ ఫీల్ అయినా కూడా చాలా మంది పర్వాలేదులే, తొందరగా లావు తగ్గాలనో లేదంటే తొందరగా అంటే ఇటువంటి బేసిక్ ఎక్సర్సైజ్లు చెప్తున్న మాట నేను ఇది. సో ఎక్కువగా ఓవర్ రియాక్టివ్గా చేస్తూ ఉంటారు, ఉన్నదానికంటే ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో మన హెల్త్ కనుక, మన బాడీ కనుక మన కంట్రోల్ లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ తలెత్తిస్తుంది. ఇక్కడ ప్రదక్షిణలు చేసినటువంటి విష్ణువర్ధన్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఏం చేయలేదు, ఆయన ప్రదక్షిణలు చేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న పలంగా ఆయనకి అనారోగ్యం అంటే ఆరోగ్యం క్షీణించిందా లేదంటే ఆయన నర్వస్నెస్ ఫీల్ అయ్యాడా ఏమో, కానీ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇక్కడ కుప్పగొలిపడం చూస్తున్నాం. సో బేసిక్గా మన హెల్త్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కూడా చూసాం, జిమ్ వర్కౌట్స్ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది స్పాట్లోనే ఒకవైపు వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు, ఆ రకంగానే కుప్పగూలిపోవడం, చాలా మంది బైక్ డ్రైవ్ చేస్తూ కుప్పగూలిపోవడం, బస్ డ్రైవర్లు కూడా చాలా మంది ఇటీవల కాలంలో మనం చూసాం, బస్ డ్రైవర్ బస్ నడుపుతూనే ఉంటాడు, వెంటనే హార్ట్ స్ట్రోక్ రావడం, అక్కడే కుప్పగూలిపోవడం. ఇప్పుడు తాజాగా విష్ణువర్ధన్ అనే వ్యక్తి ఆలయంలోకి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో కూడా తన బాడీ తనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది, నర్వస్నెస్ ఫీల్ అవుతున్నాడు. అప్పటికే ఆయన వచ్చేటువంటి మొదటి ప్రదక్షిణలోనే ఆయన వస్తున్న సమయంలో ఇక్కడ మీరు చూడొచ్చు, వస్తున్న సమయంలోనే అటువైపుగా పిల్లర్ వైపుగా చూస్తున్నాడు ఆయన. ఇక్కడ మీరు చూడొచ్చు, వచ్చి రాగానే పిల్లర్ వైపుగా చూస్తున్నాడు. మన యొక్క బాడీలో అర్థమవుతోంది మనకి ఆ సిక్నెస్ అనేది. ఆయన వచ్చి రాగానే పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కొంత ఆసరగా ఉంటుంది, నేను హోల్డ్ చేసి నిల్చోగలుగుతాను, కొంత రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అదేం సాధ్యపడలేదు, ఆ పిల్లర్ హత్తుకొని అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం అయితే విష్ణువర్ధన్ మరణించినట్టుగా డాక్టర్ నిర్ధారించేశారు. జన్మదినం కాడి నుంచి వస్తున్నారు చూడు అబ్బాయి, చేది చేది వచ్చి ఆడికొచ్చి ఆ పొద్దునే రాడే ఉన్నారు. అప్పుడే అయిపోయింది, అయిపోయింది. అయ్యే పెద్దవాళ్ళు చూసారు, వాళ్ళకి పంపావా? ఫోన్ మాట్లాడుతున్నాను. జన్మదినం కాడి నుంచి వస్తున్నారు చూడు అబ్బాయి, చేది చేది. తన తోటి హాస్టల్ మేట్స్ కానివ్వండి, తనని దగ్గరగా చూస్తున్న వ్యక్తులందరూ కూడా తన చాలా పెద్ద భక్తుడు ఆంజనేయ స్వామికి అని చెప్తున్నారు. ఆంజనేయ స్వామికి ఈరోజు పూజాకృతులు నిర్వహించే నేపథ్యంలో ఒక్కసారిగా కార్తీక సోమవారం అయింది, ఆయన ఆలయానికి వచ్చాడు, ప్రదక్షిణ చేస్తున్నాడు. తన ఇష్ట దైవం ఎదుటే, దైవాన్ని బహుశా ఆరోగ్యంగా ఉండాలి, ఆయన బ్యాచలర్గా కూడా ఉన్నాడు, చిన్న ప్రైవేట్ ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు, లైఫ్ సెటిల్మెంట్ కోసమో ఇంకేదాని కోసమో కొంత కోరికలు కోరేందుకు వచ్చినటువంటి విష్ణువర్ధన్ కాస్త తన ఇష్ట దైవం ముందే సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. 11/11/2024 అంటే సుమారుగా 8 గంటలన్నర ప్రాంతంలో జరిగింది. ఇటుగా నడుస్తూ వచ్చినటువంటి విష్ణువర్ధన్ అక్కడికి వెళ్ళడం, ఆ పిల్లర్ని హత్తుకోవడం, ఇక అప్పటికైనా కొంత నర్వస్ గా కనబడుతున్నాడు. మొదట్లో ఆయన ఫస్ట్ ఫుటేజ్ చూపిస్తాను మీకు నేను. ఆ ఫస్ట్ ఫుటేజ్ లో ఆయన అక్కడి నుంచి వచ్చేటువంటి క్రమంలో ప్రదక్షిణ చేస్తూనే కొంతగా అప్పుడే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ విష్ణువర్ధన్ వచ్చి రాగానే ఆయన బహుశా పిల్లర్ వైపే చూశాడు. ఎందుకంటే అప్పటికే మనం బేసిక్గా 2-3 ప్రదక్షిణలు చేసినా లేదంటే ఉరుకులు పరుగులు పెట్టిన ఎక్సర్సైజ్ చేసినా కొంత నర్వస్ సిచ్యువేషన్కి వస్తూ ఉంటాం, బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది. కొంత డెఫినెట్గా ఆ నర్వస్నెస్ కనిపించింది ఆయనలో కూడా. వచ్చి రాగానే నేరుగా పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లర్ని గట్టిగా హక్ చేసుకున్నాడు. కొంత నిలుచుంటే, కొంత రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుందేమో అనుకున్నాడు. అప్పటికైనా గమనించాడు ఏదో ఒంట్లో ఆయనకి చేంజ్ కనబడుతుంది, నర్వస్నెస్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది ఆయనకి. బేసిక్గా మనం కూడా ఉదయాన్నే ఎక్సర్సైజెస్ చేసినా లేదంటే కంటిన్యూస్ వాకింగ్ చేసినా నర్వస్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం. వెంటనే పక్కన టేబుల్ కానీ ఇంకేదైనా ఆసరాగా చేసుకుని అక్కడ కూర్చుంటాం. ఒక్కసారి కనుక రెస్ట్ తీసుకుంటే బాడీ కంట్రోల్లోకి వస్తామని ఆలోచించి ఉంటాం. సేమ్ యాజ్ ఈజ్ విష్ణువర్ధన్ కూడా ఆ ప్రదక్షిణ చేసిన సమయంలో ఆయన వచ్చేటువంటి ఫస్ట్ విజువల్ మీరు చూడొచ్చు, పిల్లర్ వైపుగానే చూశాడు. పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లర్ని గట్టిగా హత్తుకున్నాడు. కొంత అంటే ఆయన అన్స్టేబుల్గా నర్వస్గా షేక్ అవుతూ ఉన్నాడు. సో అక్కడికి వెళ్ళంగానే దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎవరు ఆసరా లేరు కాబట్టి పట్టుకుంటే కొంత కంట్రోల్లోకి వస్తానేమో, కొంత రెస్ట్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత కొంత స్టేబుల్ అవుతానేమో అనుకున్న బహుశా, కానీ అది సాధ్యపడలేదు. ఆయన అక్కడనే ఉండి ఆ పిల్లర్ని హత్తుకున్న వ్యక్తి హత్తుకున్నట్టుగానే అలానే కింద పడిపోయాడు. ఆన్ ది స్పాట్లోనే ఆయన్ని సిపిఆర్ చేసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి తోటి భక్తులు కానివ్వండి, ఆలయ సిబ్బంది ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. హాస్పిటల్కి వెళ్ళే లోపే ఆయన మరణించినట్టుగా డాక్టర్లు నిర్ధారించేశారు. సో ఎవరు కూడా ఊహించి ఉండరు ఈ ఘటన. రోజులాగానే ఈరోజు అది కూడా మంగళవారం, నిన్న సోమవారం ఆయన వెళ్ళిన సందర్భంలో కార్తీక సోమవారం సందర్భంగా అందరూ కూడా పూజాకృతులు వహిస్తూ ఉంటారు, పెద్దగా ఆలయాలకు వెళ్తూ ఉంటారు, సందర్శిస్తూ ఉంటారు. ఆయనకు బేసిక్గా భక్తుడు రోజు వెళ్తారని తన తోటి
హాస్టల్ మేట్స్ చెప్తున్నారంటే ఎంతటి భక్తులు అర్థం చేసుకోవచ్చు. సో రోజువారీగానే నిన్న కూడా ఆయన టెంపుల్కి వెళ్ళారు, ప్రదక్షిణలు చేస్తున్నాడు. ప్రదక్షిణలు చేసేటువంటి గ్యాప్లోనే ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ రావడం.